హలో అండి, నా పేరు సందీప్. మెయిన్ టాపిక్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి కాపు లీడర్స్ వచ్చేసి ఒక మీటింగ్ అనేది పెట్టుకోవడం అనేది జరిగిందండి. దాని గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం అనేది చేద్దాము. ఫస్ట్ థింగ్ వచ్చేసి కాపు లీడర్స్ వచ్చేసి కొంతమంది వైసీపీలో మీటింగ్ అనేది పెట్టుకోవడం అనేది జరిగిందండి. దీంట్లో దాని కౌంటర్గా జనసేన కూడా కౌంటర్ వేయడం అనేది జరిగింది. అయితే కాకినాడ ఎమ్మెల్యే వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారిని అక్కడ కంటెస్ట్ చేయమని చెప్పడం అనేది కూడా జరిగింది. యాక్చువల్గా అయితే దీంట్లో అండి యాక్చువల్గా జనసేన అనేది ఒక కాపు పార్టీగా ముద్రపడే కార్యక్రమం అనేది ఎక్కువగా జరుగుతుందండి. ఎందుకు అంటే దీంట్లో అనవసరంగా ఒక కులం విషయంలో మాత్రం అనవసరంగా స్పందించకపోవడం మంచిదని నేను అనుకుంటాను. ఎందుకు అంటే మెయిన్గా జనసేనకి ఒక కుల ముద్ర పడ్డానికి కారణం ఏంటి అంటే అయితే కుల ప్రస్తావన వచ్చినప్పుడు వీళ్ళు ఎక్స్పోజ్ అయిపోతున్నారు. ఇప్పుడు తెలుగుదేశం అయినా వైసీపీ అయినా కానీ వాళ్ళు ఎక్స్పోజ్ కావట్లేరు. ఎందుకు అంటే వాళ్ళు ఎప్పుడు కూడా ఇలాంటి వచ్చినప్పుడు ఒక మౌనంగా ఉండి ఒక స్ట్రాటజికల్గా వెళ్ళే కార్యక్రమం చేస్తారు. ఇక్కడ వచ్చేసి జనసేన ఏదైతే కాపుల మీటింగ్ జరిగితే కంపల్సరీ జనసేన నాయకులు ఎవరో ఒకరు దాంట్లో మాట్లాడడం వల్ల ఏమైపోతుందంటే దీనివల్ల ఇది జనసేన పార్టీ అనేది ఒక కాపుల పార్టీ అని ఒక ముద్రని వేసుకోవడం అనేది జరుగుతుందండి. ఇట్ ఈస్ అ రాంగ్ సిగ్నల్. యాక్చువల్గా పవన్ కళ్యాణ్ గారు కూడా మొన్నటిసారి చెప్పారు, నేను కాపులకు ఒక్కరికే నాయకుడిని కాదు, అలాగే అందరికి కూడా నాయకుడిని అనే విషయాన్ని తను చెప్పడం అనేది జరిగింది. తను ఏంటంటే అందరినీ కలుపుకోబోతేనే మనం సక్సెస్ అవుతాం అనే ఒక ఫార్ములాని అనుకుంటున్నాడు. ఇట్ ఈస్ కరెక్ట్. ఎందుకు అంటే ఎప్పుడైనా కానీ మనం అందరినీ కలుపుకోవాల్సిన స్టేజ్ అనేది ఉంటుంది. కానీ ఆంధ్రప్రదేశ్లో కుల ప్రాతిపదికన ఎక్కువ ఓట్లు పడే అవకాశం అనేది ఉంటుందండి. అంటే ఒక్కోసారి అది వేవ్లో అటు ఇటుగా చేంజ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. మెయిన్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి దాదాపు కాపులు వచ్చేసి ఎక్కువ భాగం ఉంటారు కాబట్టి ఒక 26-27% దాకా కాపులు ఉంటారు. దాని గట్టి ప్రభావం అనేది చూపిస్తుంది ఆంధ్రప్రదేశ్లో. అందుకే ఇంకా చాలా మంది కులాల్లో కూడా కుల భావన అనేది ఎక్కువగానే ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో. దానివల్లనే ఈక్వేషన్స్ కూడా చాలా వరకు కూడా చేంజ్ అయ్యే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుందండి. ఈ అన్నిటి విషయంలో మాత్రం కులాల విషయంలో మాత్రం జనరల్గా అన్ని పార్టీలు కూడా చేయాల్సింది ఏంటి అంటే అందరినీ కలుపుకోవాలి, అందరికి కూడా అవకాశాలు ఇవ్వాలి. అది మాత్రమే చేస్తేనే బెటర్. ఎందుకంటే ఇప్పుడు నేను చాలా మందిని చూసినాను కానీ చెప్తున్నాను, చాలా మంది అందరినీ కలుపుకోవాలి అవన్నీ చెప్తారు, కానీ నిజంగా గ్రౌండ్ లెవెల్లో ఏం చేస్తారంటే ఒక వివక్షలు చూపిస్తారు. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ కానీ ఇంకా కొన్ని చిన్న కులాలని ఒక వివక్షలుగా చూడడం అనేది ఆ పార్టీలో జరుగుతుంది. అంటే అన్ని పార్టీలో కూడా ఇలాంటి ఉంటుంది యాక్చువల్గా అయితే. ఎందుకు అంటే ఇప్పుడు పైకి మాత్రం అందరినీ కలుపుకోవాలి అంటారు, కానీ కింద ఒక లీడర్స్ ఉంటారు కదా, లీడర్స్ వచ్చేసి ఇట్లా కుల భావన చూపించే కార్యక్రమాలు ఎక్కువగా ఉంటాయండి. అక్కడ వాళ్ళని ఇప్పుడు ఎస్సీలు అయితే వాళ్ళని వీళ్ళు యాక్సెప్ట్ చేయరు, అవన్నీ ఉంటాయి. అవన్నీ దానివల్లనే ఎక్కువగా ప్రాబ్లమ్స్ అనేది యాక్చువల్గా వస్తాయండి. అందుకే ఎక్కువ శాతం ఈ కుల భావన అనేది ఎక్కువగా రావడం అనేది జరిగిందండి ఆంధ్రప్రదేశ్లో. ఎందుకంటే వాడు అణచివేతకు గురైనప్పుడే కదా ఇవన్నీ భావనలు అనేది వచ్చాయి. ఎవరైనా కానీ మనల్ని అవమానించినప్పుడే మనకి ఆ బాధ తెలిసినప్పుడే మనలో ఒక రెవల్యూషన్ అనేది వస్తుంది. అలాంటిదే ఇప్పుడు ఇక్కడ కూడా జరుగుతుంది. ఎందుకంటే కులాలు ఎక్కువగా కీలకం కావడానికి కారణం ఏంటి అంటే ఇప్పుడు ఎస్సీ ఎస్టీ అనేది చాలా పెద్ద నాయకులు వచ్చేసి ఎస్సీ ఎస్టీ వాళ్ళని చాలా వరకు కూడా ఒక వివక్ష చేశారు. దానివల్లనే కదా వాళ్ళు చాలా వరకు కూడా ఇలాంటి వాళ్ళ అస్తిత్వం కోసం చాలా వరకు కూడా ఈ రియాక్షన్స్ అనేవి జరుగుతున్నాయి. ఈ కులాన్ని ఎక్కువ ఓన్ చేసుకోవడం అనేది జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో. మెయిన్ ఏంటంటే ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే ఒక రాజులా బిహేవ్ చేస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఈ పెద్ద కులం అయితే వీడు బానిస అన్నట్టు బిహేవ్ చేస్తారు చాలా మంది. అలాంటివి చేయడం వల్లనే యాక్చువల్గా కుల భావన అనేది ఎక్కువగా పెరుగుతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకు అంటే ఎప్పుడైనా కానీ అణిచివేత అవమానంతోనే ఏకమయ్యే స్టేజ్ అనేది ఎక్కువగా ఉంటుంది జనరల్గా అయితే. అలాంటి స్టేజ్ అనేది ఏదైతే పెద్ద కులాల వాళ్ళు వచ్చేసి చిన్న కులాల వాళ్ళని చేయడం వల్లనే కదా రిజర్వేషన్ సిస్టమ్ అనేది వచ్చింది యాక్చువల్గా. అలాంటిదే ఇప్పుడు జరుగుతుందండి ఆంధ్రప్రదేశ్లో. దానివల్లనే కులాలు మెయిన్గా కుల భావనగా చూస్తున్నారు. మనుషులు కూడా కులాల్లాగా విడిపోయే కార్యక్రమం జరుగుతుందండి ఆంధ్రప్రదేశ్లో.
దీనివల్ల ఏంటంటే దీనివల్ల అయితే ఎప్పుడైనా కానీ అభివృద్ధి జరగదు, ద్వేషాలు ఎక్కువ ఉంటాయి. ఒకళ్ళకి సపోర్ట్ చేస్తే ఇంకొక సైడ్ అభివృద్ధి జరగదు. అంతే కదా ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఒక బ్యాటిల్ వాతావరణమే ఉంటుంది తప్ప, యుద్ధ వాతావరణమే ఉంటుంది తప్ప ఫ్రెండ్లీ కంటెస్ట్ అనేది ఎక్కువ ఉంటుందా ఇక్కడ? తెలంగాణలో కొంచెం బెటర్, కానీ ఆంధ్రప్రదేశ్లో ఒక పార్టీ అధికారంలో ఉంటే ఇంకో పార్టీని నాశనం చేయడం, ఇంకో పార్టీ అధికారంలో ఉంటే ఇంకో పార్టీని నాశనం చేయడం అనేది ఒక సహజంగా జరిగిపోయే ఒక స్టేజ్ వచ్చేసింది. అంటే ఇంకా అరాచక స్టేజ్కి అనేది ఇప్పుడున్న కూటమి గవర్నమెంట్ తీసుకొని వచ్చింది యాక్చువల్గా అయితే. అంటే ఒక స్టెప్ పైకి వెళ్ళారు అరాచకంలో. అలాంటిది నెక్స్ట్ గవర్నమెంట్ చేంజ్ అయితే వాళ్ళు ఇంకొంచెం అరాచకాన్ని పెంచి పోషిస్తారు. ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతున్నాయి అంటే, నువ్వు ఏదైతే మనం అధికారంలో ఉన్నప్పుడు మనం ఒక అందరినీ తాబేదారులుగా చూడడం ఆపేసి, వాళ్ళు కూడా మనుషులే, వాళ్ళకు కూడా మనం ఒక స్నేహభావాన్ని పంచితే వాళ్ళు కూడా మనం అధికారంలో ఉన్నప్పుడు స్నేహభావాన్ని పంచుతారు. మనమే ఒక ద్వేషాన్ని నింపితే అందరు నాయకులు చెప్తుంది, మనం అందరం కూడా దేశాన్ని నింపుతుంది. జనరల్ పవన్ కళ్యాణ్ గారైనా చంద్రబాబు నాయుడు గారైనా వాళ్ళు దుర్మార్గులు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారైనా ఇతను దుర్మార్గుడే అంటారు తప్ప జనరల్గా అందరం కలిసి ఉండాలి. ఎందుకంటే మన రాష్ట్రం ప్రయోజనాలు ఫస్ట్ అనే కాన్సెప్ట్ ఎవరు లేరండి. అలా ఉన్నట్టు ఆంధ్రప్రదేశ్ ఎప్పుడో బాగుపడుతుండే, కానీ అది జరిగే అవకాశం అనేది జనరల్గా ఉండదు. అంటే అది ఎవరో ఒకళ్ళు ఎక్కడో దగ్గర స్టాప్ చేయాల్సిన స్టేజ్ అనేది ఉంది. కానీ ఇంకా ద్వేషాలు పెరిగినాయి తప్ప, ఇంకా గొడవలు పెరిగినాయి తప్ప, ఇంకా కొట్టుకోవడం పెరిగింది తప్ప కంట్రోల్ అనేది ఎక్కడ లేదు అని నేను అనుకుంటున్నాను. ఎందుకు అంటే ఈ అన్నింటికి కారణం ఏంటి అంటే, కొంతమంది ఎవరైతే ఈ బ్రిటిష్ వాళ్ళు ఉంటారు కదా, విభజించు పాలించు ఒక సూత్రాన్ని తీసుకొచ్చారు. తర్వాత కాంగ్రెస్ అదే ఫార్ములాని వెళ్ళింది, ఇప్పుడు బీజేపీ అదే ఫార్ములాలో వెళ్తుంది. ఎందుకు అంటే అధికారం వచ్చేసినప్పుడు మన ఎవడు ఏం పీకలేడు, మనం అంతా రాజులుగా బిహేవ్ చేస్తాం. అంత అధికారం ఉన్నప్పుడు, అధికారం లేనప్పుడు మనం అన్ని కూడా నీతులు మాట్లాడతాం. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే అండి, ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఇలాంటి జరగక తప్పదు. కులాల ప్రాతిపదికనే సీట్లు ఇస్తారు, కులాల ప్రాతిపదికనే అన్ని జరుగుతాయి. ఇవన్నీ కూడా మన భారతదేశంలో అంతర్భాగంగా జరిగిపోతున్నాయండి. నాట్ ఇన్ ఆంధ్రప్రదేశ్, అన్ని స్టేట్లలో కూడా ఈక్వేషన్స్ అనేది తీసుకొస్తున్నారు. ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఇంకా మనం ఈ కులాలని నిర్మూలించడం, కులాలు లేకుండా చూడడం అనేది ఒక సాధ్యం అనేది కాదు జనరల్గా. అది ఫ్యూచర్లో కూడా ఇంకా పెరిగే అవకాశం ఉంది తప్ప ఇంకా తగ్గే అవకాశం అనేది లిమిటెడ్గా ఉందని నా అభిప్రాయం అండి. లెట్స్ సీ. చేయలేమేమి కూడా ఇప్పుడు. ఎందుకు అంటే అందరం కూడా జస్ట్ ఈక్వేషన్స్కి వెళ్తున్నారు తప్ప ఎవరు కూడా వాళ్ళని మనం ఇట్లా అణిచివేత వేసామే, వాళ్ళని కూడా మన పక్కన కూర్చోబెట్టుకున్నాం అనే కార్యక్రమాలు ఎవరు చేయట్లేదు. అలాంటిది ఉన్నప్పుడు కుల భావన అనేది ఇంకా ఎక్కువ పెరుగుతుంది తప్ప తగ్గదని నేను అనుకుంటున్నాను. ఇదే అండి నా ఇన్ఫర్మేషన్. కానీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్.